అందరికీ నమస్కారం. మన కష్టానికి విలువ, మన హక్కుల కోసం పోరాటానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే రోజు మే డే. ఈరోజు వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత మరియు మన జీవితాల్లో దీని విలువ ఏంటో తెలుసుకుందాం. మే డే అంటే ఏమిటి? మే 1న జరుపుకునే ఈ రోజు ప్రపంచ కార్మికుల పండుగగా పరిగణిస్తారు. దీనిని ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అని కూడా అంటారు. ఈరోజు కార్మికుల కష్టానికి గౌరవం ఇవ్వడానికి, వారి హక్కులను గుర్తు చేసుకోవడానికి జరుపుకుంటారు. మే డే చరిత్ర 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికుల రోజుకు 8 గంటల పని మాత్రమే చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. ఈ సమ్మె సమయంలో జరిగిన ఒక ఘోర సంఘటన హై మార్కెట్ అఫేర్. ఈ ఘటనలో పోలీసులు మరియు కార్మికుల మధ్య ఘర్షణ జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత కార్మికుల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మే డే. ప్రపంచంలోని చాలా దేశాల్లో మే డేను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇండియాలో 1923లో మొదటిసారి మే డేను జరుపుకున్నారు. చెన్నైలో ఈ వేడుక ప్రారంభమైంది. ఈరోజు పలు దేశాల్లో సెలవు దినంగా ఉంటుంది. కార్మిక సంఘాలు ర్యాలీలు, సభలు నిర్వహిస్తారు. కార్మికుల ప్రాముఖ్యత. మన చుట్టూ ఉన్న ప్రతి పని, ఇల్లు కట్టడం, రోడ్డు వేయడం, ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయడం, ఇవన్నీ కార్మికుల వల్లే సాధ్యం. వాళ్ళు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? విద్యార్థులు చదవలేరు, రవాణా నిలిచిపోతుంది, సమాజం ముందుకు సాగదు. కాబట్టి కార్మికుల కష్టం మనకు చాలా ముఖ్యమైనది. కార్మిక హక్కులు. మే డే మనకు కొన్ని ముఖ్యమైన హక్కులను గుర్తు చేస్తుంది. రోజుకు 8 గంటల పని, న్యాయమైన జీతం, సురక్షితమైన పని పరిస్థితులు, సెలవులు మరియు విశ్రాంతి. ఈ హక్కులు సాధించడానికి ఎన్నో పోరాటాలు జరిగాయి. భారతదేశంలో మే డే. భారతదేశంలో మే డేను కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. వివిధ రాష్ట్రాల్లో ఈ రోజున కార్మికులకు గౌరవం ఇస్తారు, వారి సేవలను గుర్తిస్తారు. మనం ఏమి నేర్చుకోవాలి? మే డే మనకు చెబుతుంది, కష్టపడే వారిని గౌరవించాలి, మన హక్కుల కోసం నిలబడాలి, సమానత్వాన్ని ప్రోత్సహించాలి. ఈ మే డే సందర్భంగా మన జీవితాన్ని సులభం చేసే ప్రతి కార్మికుడికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుదాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.